బంగ్లాతో టెస్ట్ సిరీస్‌ను టీమిండియా 2-0తో క్లీన్ స్వీప్ చేశారు. ఇప్పుడు 3 టీ20 మ్యాచ్‌లు ఉన్నాయి. అయితే ఈ టీ20లకు స్క్వాడ్ రిలీజ్ చేసింది బీసీసీఐ. అయితే ఈసారి అనూహ్యంగా ఓపెనర్లయితే శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్‌కు రెస్ట్ కల్పించారు. బౌలర్స్‌లో సిరాజ్, బుమ్రాకు రెస్ట్ కల్పించారు. కొత్త వాళ్లకు పూర్తిగా అవకాశం ఇవ్వనున్నారు. అయితే బంగ్లాతో టీ20లకు ఓపెనర్ అభిషేక్ శర్మనే ఎంపిక చేశారు. రెండో ఓపెనర్‌గా ఎవరనేది స్పష్టత రాలేదు. ఐపీఎల్‌లో సీనియర్ ప్లేయర్ అయిన వికెట్ కీపర్ బ్యాట్స్మన్ అయిన సంజు శాంసన్ వచ్చే అవకాశం ఉంది. లేదా రియాన్ పరాగ్ ఆడిస్తారో చూడాలి. అయితే కోచ్ గౌతమ్ గంభీర్ ఈ టీ20లకు పూర్తిగా ఆల్రౌండర్లపైనే ప్రత్యేక దృష్టి పెట్టాడు. ప్రస్తుతం ఈ స్క్వాడ్లో 6 ఆల్రౌండర్లను ఎంపిక చేశాడు. అభిషేక్ శర్మ కూడా బౌలింగ్ చేయగలడు. మొదటి టీ20కి అక్టోబర్ 6న గ్వాలియర్లో జరగనున్నది. అయితే ప్రస్తుతం టీమిండియా స్క్వాడ్ ప్లేయింగ్ 11 గురించి తెలుసుకుందాం. ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, సంజు శాంసన్ రానుండగా ఫస్ట్ డౌన్లో సూర్యకుమార్ యాదవ్, సెకండ్ డౌన్లో రియాన్ పరాగ్ రానున్నాడు. శివన్ దుబే ఫినిషర్గా రింకు సింగ్ రానుండగా ఆల్రౌండర్లో వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి ఉండనున్నారు. బౌలర్ల విషయానికొస్తే హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, మయాంక్ యాదవ్ రానున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.